రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ మైనర్ బాలుడు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొన్నాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపై నానా యాగి చేశాడు. 10 ఏళ్లు జైలుకు వెళ్తానంటూ వాహనదారులపై చిందులు వేశాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో సదరు బాలుడికి 217 పాయింట్లు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైనర్ బాలుడు మత్తులో కార్ డ్రైవ్ చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం నేరెళ్ల గ్రామ శివారులో యువకుడు హత్యలు చేశాడు. దీంట్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కాకుండా మద్యమత్తనే కాకుండా డ్రగ్స్ లేదంటే గంజాయి చేయించి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే బాలుడు మైనర్ కావడంతో పోలీసులు కూడా విషయాన్ని ఇక్కడ బయట పెట్టినటువంటి నేపథ్యం. అయితే కుటుంబ సభ్యులు బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకోగా మద్యం కూడా విపరీతంగా మద్యం తాగినట్టుగా బయటకు వచ్చింది. కానీ అక్కడ మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ కారుతో ఢీకొట్టినటువంటి అనంతరం అవసరమైతే 10 సంవత్సరాలు జైలుకు వెళ్తా అంటూ కూడా నానా హంగామా చేసినటువంటి ఆ నేపథ్యం మీద కనిపించింది. ఇక నిత్యం కూడా ఇటు వాహనదారుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నామని చెప్తున్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి కేసులు బయటకు వస్తూనే ఉన్నాయి. సదరు బాలుడు వేములవాడకు చెందినటువంటి ఓ వ్యక్తిగా కూడా గుర్తించారు. ఇక మద్యం మత్తులో అసలు జూనియర్లకు అంటే మైనర్లకు వాహనాలు ఇవ్వడమే కఠిన చర్యలు తీసుకుంటాం, జైలుకు పంపిస్తామని చెప్పినప్పటికీ కూడా మైనర్ బాలుడు కావడం, అందులో మద్యం మత్తులో వ్యక్తి ప్రాణాలు బలిగొనడం పట్ల దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి బంధువులు వారి కుటుంబ సభ్యులు కూడా పోలీసులు వినియోగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు నానా నిత్యం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక వ్యక్తి యాక్సిడెంట్ చేసినటువంటి అనంతరం కూడా అవసరమైతే 10 సంవత్సరాలు జైలుకు వెళ్తామంటూ కూడా హంగామా చేయడం బట్టి చూస్తే కేవలం డ్రంక్ అండ్ డ్రైవే కాదు, ఇందులో మద్యం మత్తే కాకుండా డ్రగ్స్ లేదంటే గంజాయి సేవించాడని చెప్పేసి కూడా సదరు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీని పట్ల అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే చోటు చేసుకున్నప్పుడే కాకుండా వీటి పట్ల కఠినంగా కేసులు నమోదు చేయాలి. యువకుడితో పాటు యువకుడు సంబంధించి కారు ఇచ్చినటువంటి వారి తల్లిదండ్రుల పైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా బంధువులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. మొత్తానికి ఈ ఘటన చూసినట్లయితే కేవలం మద్యం మత్తే కాదు, గాంజాయి డ్రగ్స్ బారిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా, ఎంత కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా యువతకు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అంటే నిత్యం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు నిర్వహిస్తున్నప్పటికీ రోజువారీగా ఇటు జగిత్యాల జిల్లా కేంద్రం అనుకున్నా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి దారిలో నిత్యం గంజాయి పట్టుబడుతున్నప్పటికీ కూడా ఇంకా అక్రమ రవాణా ద్వారా గంజాయి లోపలికి రావడం, అంతా కూడా యువత దానికి అడిక్ట్ కావడం, ఇటు గంజాయితో పాటు డ్రగ్స్ కూడా బానిసలు అవడంతో ఇవన్నీ కూడా జరుగుతున్నట్టుగా భావిస్తా ఉన్నాడు. దీన్ని మొత్తం కూడా అంటే కింది స్థాయిలో కూడా నిర్మూలించాలంటూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్నటి ఈ ఘటనతో మరోసారి కూడా అంటే ఇటు యువత డ్రగ్స్ గంజాయితో పాటు మద్యంకు బానిస అయ్యారని కూడా భావించినట్టు చెప్పవచ్చు. దీనిపైన ఇటు పోలీసులు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలి, కఠిన ఆంక్షలు విధించాలి, మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా బంధువులు కోరుతా ఉన్నారు. మొదటికైతే యువకుడిని ఆధీనంలోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కి అయితే పంపించారు. వారితో పాటు ఆ వాహనాన్ని ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి అదేవిధంగా తల్లిదండ్రుల పైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూడవచ్చు. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.